మా పక్కన రండి. అవి తీసుకోండి కదా, తీసుకున్నా మంచిగా పెట్టు. పక్క రండి అమ్మా, రోడ్డు మీద వద్దు, పక్క రండి అక్క, పక్క రండి. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. సర్వల గ్రామంలో పాత్రను ఉన్న ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. ప్రభా, స్వార్థ కొరకై మమ్మల్ని క్షేమంగా తీసుకుని వచ్చారు. ఇక్కడున్న మీ ఇంటిని ఆధారం చేసుకొని ఈ గ్రామంలో ప్రకటించే ఈ స్వార్థను ప్రభా అనేకులకు రక్షణకరంగా చేయి. ప్రభా, పరలోక రాజ్య వారసులగినట్లు ఈ గ్రామంలో మీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించాయి. ప్రభా, ఇచ్చే పత్రికలు, చెప్పే మాటలు, పుస్తకములు ప్రభా ఏది వ్యర్థం కాకుండా ప్రభా అనేకులకు ఉపయోగకరంగా ఉన్నట్లు సహాయం చేయండి. పాటల్లో కూడా మీ స్వరాలు దయచేయాలి. శత్రుకారులను బంధిస్తూ మా ముందు మమ్మల్ని నడిపించవాలి. ప్రభుని యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి. దేవుని యేసుక్రీస్తు ప్రభువారికే, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికే, శాంతి సమాధానం అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువారికే, జీవమునిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికే. హల్లెలూయా. యేసు ప్రభు పిలుచుతుంది. చూపిన వ్యాన్కు ముందుండి మార్గం చూపిస్తా ఉండు. ఎక్కువ మంది వ్యాన్ వెనక ఎదురు ఉండొద్దు, అందరు వెనకాలే ఉండాలి, లైన్ లో ఉండండి. ఆయన ముందుంటాడు. లోకరక్షకుడైన యేసు ప్రభువునకే జై. పాపుల రక్షకుడైన యేసు ప్రభువునకే జై. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రియమైన తొరవలి గ్రామ ప్రజలారా, తొరవలిపాలెం గ్రామ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో లోకరక్షకుడు, పాప విమోచకుడు, పరిశుద్ధ దేవుడునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి
శ్రేష్టమైన నామములో మీకు అందరికి శుభములు తెలియపరుస్తూ ఉన్నా. యేసు ప్రభు పిలుచుచుండే నూతన జీవం మీకిచ్చుటకు రండి రండి అని పాట పాడుతూ వచ్చాం. ఇలారా యేసు ప్రభు ఎవరిని పిలుస్తున్నాడు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లోకములో ఉన్న సకల మానవాళిని ఉద్దేశించి ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాప భారమును మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించదనని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. పెరవలి పాలెం గ్రామ ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి, ఆయన ఇచ్చేటువంటి నెమ్మది, ఆయన ఇచ్చేటువంటి శాంతి సమాధానం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించదనని. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయా రకాలైనటువంటి పాప భారముతో ఉన్న ప్రజలందరినీ రమ్మంటూ ఉన్నాడు. ఈ లోకములో పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఏదో ఒక రకమైన భారం మోయిచు యాత్ర కొనసాగించవలనే తప్ప ప్రియులారా, దీనిలో మనకు విశ్రాంతి లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు. ఎట్లా అనుగ్రహిస్తాడయ్యా అంటే, మా ప్రియ దేశీయులారా, గ్రామ ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడుగా, పాపరహితుడుగా, పుణ్యపురుషుడుగా, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఈ లోకములో జన్మించాడు. అందును బట్టి పాపములో ఉన్నవారికి ఆయన విశ్రాంతిని అనుగ్రహించే శక్తిమంతుడై ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, పాపులమైనటువంటి మనలందరినీ ఆయన తన పరిశుద్ధమైన రక్తముతో మనలను కడిగి మనలను పాప విముక్తులను చేయాలని పరలోకము నుండి భూలోకానికి పాపము లేనివాడుగా కన్యక గర్భమున భూలోకములో యేసునాథునిగా ఉద్భవించాడు. ప్రియమైన వారులారా, 33.5 సంవత్సరములు ఈ భూమి మీద ఆయన సశరీరుడిగా జీవించాడు. పాపము లేనివాడుగా ఆయన జన్మించాడు. ఆయన జన్మలోను క్రియల్లోను ఆయన తలంపుల్లోనూ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ప్రియులారా, మనందరి పాప దోషముల నుండి మనలను విడిపించి మనకు శాంతి, నెమ్మది, విశ్రాంతినివ్వాలని ఆయన తన పంచగాయముల చేత పరిశుద్ధమైన రక్తమును కార్చాడు. దేవుని యొక్క వాక్యం ఆయన రక్తమును ఉద్దేశించి ఇలాగూ సెలవిచ్చున్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును అని. ఆ రీతిగా ప్రతి మానవుడు పవిత్రపరచబడితే అట్టి మానవునికి భూమి మీద ఇహ పరములలో గొప్ప విశ్రాంతి దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. మానవుని హృదయములో పాపమున్నంత కాలం మానవునికి నెమ్మది ఉండదని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. మా ప్రియ గ్రామ ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో ప్రతి పాపమును కడుక్కొనుట కొరకై అందరినీ ఆహ్వానిస్తున్నాడు. రండి, నేను మిమ్మల్ని కడుగుతాను. మీ పాపములు ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడతాయి. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబడతాయి. రండి నా యొద్దకు అని పిలుస్తున్నాడు. జాతి, కులము, భాష, ప్రాంతీయ భేదము లేకుండా అందరినీ పిలుస్తున్నాడు. మా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభువా, నేను పాపిని, ఈ పాపపు భారము నుండి నాకు విశ్రాంతిని అనుగ్రహిస్తా అంటున్నావు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, నాకు ఆ విశ్రాంతి దయచేయి అని అంటే ప్రభు నీకు విశ్రాంతినిస్తాడు. నీ పాపములు క్షమించి నీకు నిండు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. లోకం
పని చేసిన ఎంత సంపాదించిన లోకం విడిచిపెట్టాలి. లోకం పుట్టినది మొదలుకొని ఈ భూమి మీద స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడని బైబిల్ సెలవిస్తూ ఉంది. నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు? నీ గమ్యమేంటు, నీ మార్గమేంటు? ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ప్రియమైన వారులారా, ప్రభు దగ్గరకు వస్తే మీ పాపము నుండి మిమ్మల్ని విడిపిస్తాడు, మీకు గొప్ప రక్షణ ప్రసాదిస్తాడు. దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద ఉండగానే ఆయన అంగీకరిస్తాడు. ఇది గొప్ప రక్షణ సువార్త. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. మీరు ఇంకెక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇదే పెరవలి గ్రామంలో ఎదురా యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. దేవుని సేవకులు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం అక్కడ బోధించబడుతుంది. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, రండి దేవుని యొక్క వాక్యం విని. ఎప్పుడైనా తెనాలి పట్టణానికి వస్తే అక్కడ కూడా అయితే నగర్లో బిరాక ప్రార్థన మందిరం ఉంది. దేవుని యొక్క వాక్యం బోధించబడుతుంది. సత్యమును గ్రహించి మేలైనది చేపట్టమని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. మీ కొరకు మేము మరి మా దగ్గర చిన్న కరపత్రికలు, చిన్న పుస్తకాలు, బైబిల్స్ ఉన్నాయి. కావాలంటే తీసుకోండి, స్వల్ప ధరకు ఇస్తున్నాం. ప్రియులారా, చదవండి, మేలు పొందండి. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలంగా, మీ రక్తం విమోచింపబడిన మీ బిడ్డలంగా మీ రాజ్య స్వార్థ ప్రకటించే బాధ్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో పెరవలి పాలెము మరి పెరవలి గ్రామంలో చేయబడే స్వార్థ పరిచయాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసుల ద్వారా చెప్పబడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. విన్నవారి హృదయాల్లో ముద్రించండి, మీ కార్యం జరిగించండి. ముందుకెళ్తుండగా సహాయం చేయండి. పరిచర్య అంతట్లో మీ కృపను గ్రహించి మమ్మల్ని నడిపించమని, మా ముందు వెనుక మీరు ఆవరించి ఉండమని మీ దయగలాస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వెళ్తున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, జగత్ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. ఏంటి సతీష్ రావట్లేదా?
నూతన జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలుచుచుండే దొరుకు ముక్తి ప్రభు చెంతానే రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికే. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికే. శాంతి సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికే. భూమి మీద పాపములు క్షమించే అధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారికే. హల్లెలూయా హల్లెలూయా. పాటలు పాడుకుంటూ ఈ మధ్యకు రావడం జరుగుతూ వచ్చింది. దేవుని వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను. నా ద్వారా తప్ప ఎవరును పరలోకము అనగా మోక్ష మార్గములు ఎవరు కూడా ప్రవేశింపలేరని ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నేనే మార్గము అంటున్నాడు ఆయన. నేను ఒక మార్గం అనలేదండి ప్రియులరా, నేనే మార్గమును అంటే మోక్షానికి ఒక మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఒకటి కలదు, అయితే అది తుదకు మన్నమునకు దారి తీయని రాయబడుతూ వచ్చింది. అయితే ఈనాడు మానవులు తమ యొక్క సొంత ఉద్దేశాలతో అనేక మార్గాలు ఏర్పరచుకున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కారణం ఏంటంటే ఎవరికి అనుకూలమైనటువంటి మార్గాన్ని, ఎవరికి ఇష్టానమైనటువంటి మార్గాన్ని వారు కల్పించుకొని అటువంటి పద్ధతిలో మానవుడు దేవుని వెతుకుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, నేనే మార్గము, ఆయన సత్య మార్గము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పురాతన మార్గములలో నిలుచుని చూడుడి, మేలు కలిగించే మార్గం ఏదో మీరు పరీక్షించి చూడుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియారా, యేసుక్రీస్తు ప్రభువారి మార్గము నీవు పరీక్షిస్తే, నీవు ఆలోచిస్తే, నువ్వు నిరీక్షించి నువ్వు మరి పరిశోధిస్తే యేసుక్రీస్తు ప్రభువారు సత్యమైనటువంటి దేవుడుగా, ఆయన నిజమైన దేవుడుగా, ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి నీ కొరకై, నా కొరకై, ప్రతి మానవుడి కొరకై అర్థించినాడు. ఎందుకంటే ఆయన ద్వారానే నిత్య జీవము, నిత్య పరలోకముందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే పిల్లరా, మానవుడి యొక్క జీవితంలో పాపం మరి పుట్టుకతోనే మానవుడు పాపముగా జన్మించాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపాన్ని బట్టి మానవుడికి నెమ్మది లేదు, సమాధానం లేదు. మరి పాపాన్ని బట్టి మానవుడు మరి నిరాశలో, నిస్పృహలో, ఆ రీతిగా కృంగుదలలో ఉంచు ఉన్నాడు. కాబట్టి పాపం విడిపించబడాలంటే పిల్లరా రక్తం అవసరమైంది. అయితే పిల్లరా అది పరిశుద్ధమైన రక్తం కావాల్సి ఉంది. కాబట్టి ఈ లోకములో మహాత్ములైన వారు, ఎందరో గొప్పవారు ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు వచ్చారు. మేము గొప్పవారమని ప్రదర్శించుకుంటూ వచ్చారు. ఆ రీతిగా ఎవరు కూడా మానవుడిని పాపం నుంచి విడిపించేవారుగా లేకపోతూ వచ్చారు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకాన్ని జన్మించాడు. కన్యక గర్భంలో ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన జీవితం పరిశుద్ధంగా ఉంది. ఇలా ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలో చేరక ప్రత్యేకమైనటువంటి
ప్రభుగా ఆయన జీవిస్తూ వచ్చాడు. ఆయన జీవితంలో కూడా పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి ప్రతి మానవుడి కొరకై ఆయన కావలసిన బలిగా అర్పించబడుతూ వచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడగనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇలా ఈ ఉదయకాల సమయంలో చెబుతున్నాను, నేను కూడా ఒకప్పుడు పాపములు, నెమ్మది లేని స్థితిలో, లోకములో, లోక ఆచారాలకు అలవాటుపడి నా సొంత మార్గంలో నేను వెలుచుండగా నాకు నెమ్మది సమాధానం లేని ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఇటువంటి దేవుని వాక్యము నాకు బోధించబడుతూ వచ్చింది. కాబట్టి నా యొక్క పాపము నాకు ప్రాయశ్చిత్తం ఏదో తెలిసింది, అది యేసు ప్రభువారి రక్తమని నేను గ్రహించినాను. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపనని ఒప్పుకోవడం ద్వారా నాలో నుంచి పాపం అనే ఒక భారము తొలగిపోవడం నేను గమనిస్తూ వచ్చాను. ఆ దినం నుంచి శాంతి, సమాధానము, నెమ్మదిని నేను అనుభవిస్తూ వచ్చాను. నాటి నుంచి నేటి వరకు ఆ నెమ్మది నాకు కలిగిన వాడిగా నేను ఉంటున్నానని మీ మధ్య సాక్ష్యమిస్తున్నాను. కాబట్టి యేసు ప్రభువారి రక్తమును నీవు ఆశ్రయిస్తే చాలు. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందునని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. వీళ్ళారా, మన పాపలను ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన సమస్త పాపను క్షమించి మనల్ని దుర్నీతి నుంచి విడిపిస్తాడని రాయబడుతూ వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నిచ్చువారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పడానికి సమయం లేదు, కానీ మన పెరవలి గ్రామంలోని యెరూషలేం ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు ఉన్నారు. మరి ప్రతి ఆదివారము ఆరాధన జరిగిద్ది. ప్రియులారా, మీ సమస్య ఏదైనా, మీరు ఏ పరిస్థితులను వెళుతున్నా అక్కడికి రండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, తండ్రి ప్రభా, వీర సమయం తండ్రి ప్రభా, పెరవల్లి పాలన గ్రామం తండ్రి ప్రభా, మీకు సువార్త ప్రకటించుకున్న తండ్రి ప్రభా, మీరు కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మీ దాసం ద్వారా తండ్రి ప్రభా, మీరు బయలుపరిచిన వాక్యాలు లేకుండా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మీరు తండ్రి ప్రభా ఏ విధంగా అయితే తండ్రి ప్రభా సహోదరు తండ్రి ప్రభా మీకు వాక్యం విని తండ్రి ప్రభా రక్షణ పొందాడు తండ్రి, అదేవిధంగా తండ్రి ప్రభా ఈ గ్రామంలో తండ్రి ప్రభా యారేక తండ్రి ప్రభా ఎంతరం దాదాపు ప్రభా మీకు వాక్యం వింటూ వచ్చేది తండ్రి, వాళ్ళందరికీ తండ్రి మీకు రక్షణ దయచేయమని మీ కృపను కోరుకుంటూ తండ్రి ప్రభా ముందుకు సాగి వెళ్తుంది తండ్రి. మీరే మాతో ఉండమని వేసే పరిశుద్ధాన్ని సుంచాడు చేసుకున్నాం తండ్రి. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము కింద
ఇక్కడ నుంచో ఇక్కడ స్టాండ్ వేస్తారు, అక్కడ వేసారు. దగ్గర వేయకూడదనా? అదే అదే మనకి పెరవలి ఊరు అని అయిపోవాలని కొద్దిగా దూరంగా మైక్ కనపడుతుంది చాలా లెక్క. అమాట చెప్పండి సార్ అన్నయ్య. రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి శాంతి సమాధానం అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారికి శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి మరణమును సమాధిని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారికి పాపము క్షమించే అధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారికి మా ప్రియమైన పెరవలిపాలెం గ్రామవాసులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ ఈ రీతిగా మరి పత్రికలు ఇచ్చుకుంటూ మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఏమిటి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఏ విధంగా ప్రేమించాడు అని మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథములు ఈ విధంగా సెలవిస్తుంది. ఏమిటి అంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 16వ వచనం ద్వారా సృజించిన వాడను నేనే పాడు చేయువాడు సృజించిన వాడును కూడా నేనని సెలవిస్తున్నాడు. అయితే ఈ లోకంలో మానవుడు మరి మొదటి ఆదాముగా పుట్టినప్పుడు ఒక అవిధేయత వలన పాపము ఎలాగైతే విస్తరించింది ఉందో అలాగే రెండవ ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టినవాడుగా ఉన్నాడు. అందుకే దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథములో రాయబడుతూ వచ్చింది. ఈ యొక్క ఉదయకాల సమయములో ఈ యొక్క పెరవలి గ్రామములో మీ కొరకు శుభవర్తమానము తెలియజేయడము ఏమిటి అంటే రక్షకుడు పుట్టి ఉన్నాడండి. ఈ రక్షకుడు 2023 సంవత్సరము క్రితమే సర్వ మానవాళి పాపము కొరకు మరి ఆయన ఏ విధంగా అయితే మన మానవుని యొక్క పాపము పరిహరించాలని మరి ఆ యొక్క దేవాది దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడు చేసిన చేతితో పాపమును, కాళ్ళతో చేసిన పాపమును, మరి తలంపులతో చేసిన పాపమును ఆ యొక్క కలువరి శిలువలో మేకులు కొట్టించుకున్నవాడుగా ఉన్నాడండి. కాబట్టి అయ్యా సర్వ మానవాళి పాపము కొరకు రక్తము చిందించబడాలని సర్వ గ్రంథాలు సెలవిస్తున్నాయి. రక్తము చిందించకుండా పాపికి రక్షణ లేదని. అయితే ఆ యొక్క రక్తము చిందించిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ మాత్రమే ఉన్నాడు. అందుకే ఆయన చెబుతున్న మాట, లేఖనముల ప్రకారముగా నేను సమాధి చేయబడ్డాను, లేఖనముల ప్రకారముగా నేను సిలువ వేయబడ్డాను, లేఖనముల ప్రకారముగా తిరిగి లేచిన వాడుగా ఉన్నానని సవాలు విసిరాడు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము చెబుతున్న మాటలు మేము కూడా ఒకప్పుడు నేను కూడా తెలియన జీవితంలో ఉన్నప్పుడు ఈ మాదిరికరంగా నా యొక్క దగ్గరికి వచ్చి ఉన్నది ఈ శుభవర్తమానము. అయితే నేను ఎప్పుడైతే నేను తెలుసుకున్న నాడు నుంచి ఈనాడు ఒక నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, నా పాపము పరిహరించబడిందని, నా పాపాలను నేను ఒప్పుకున్న తర్వాత నాకు తెలిసింది ఏమిటి అంటే, ఈనాడు చనిపోతే నాకు నిత్య జీవం ఉందని. అటువంటి నిత్య జీవము నీకు ఇవ్వడానికి ఉదయకాల సమయంలో ఈ రీతిగా తెలుపబడుతున్న మాటలు ప్రియమైన సహోదరి సహోదరుడా, నాకు కాదులే అని నువ్వు త్రోసివేయొద్దు. ప్రియమైన ఈ యొక్క గ్రామవాసులారా, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ నువ్వు పని చేస్తున్న ఈ యొక్క శబ్ద తరంగం ద్వారా వినుచున్న నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నీ కొరకు నేను సిలువ వేయబడ్డాను, నీ కొరకు రక్తము చిందించి ఉన్నాను. అయితే నువ్వు చేయవలసింది ఏమీ కాదు, నువ్వున్న చోటలోనే యేసయ్యా నేను పాపిని అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు నువ్వు విశ్వాసం ఉంచిన యెడల నీవును నీ కుటుంబము రక్షించబడుతుంది. మీ కొరకు మరి ఇంకా విషయాలు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క పెరవలి గ్రామంలోనే మరి నూతన యెరూషలేం ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దైవజనుడిగా కుటుంబముగా ఉంది. మీ యొక్క ఆత్మీయ విషయాలు ఇంకా ఆత్మీయంగా నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీకు ఎన్నో పురుషున్నాం తండ్రి, ఉగాదులు దేవజనం గారు మా ప్రభావ ఇక్కడ వాక్యం జీవించింది, వాక్యం చూడండి, వాక్యం చూసాం లేదా అన్నింటిలో మాత్రం రక్షణ 2 వారు సాయం చేయండి. పాపాలు ఎత్తుకుంటూ రోజుగా పాపం చదువుతాడు, ఆత్మ సహకరిస్తాడు, ఆత్మ మరి మందిస్తాడు, ముఖ్యంగా జీవితాలని విశ్వాసం నేర్చుకుంటాను, అన్నట్టు మీ నమ్మకం నేర్చుకుంటుంది. మీరు కార్యక్రమం ఎక్కడ ప్రారంభించాలని విశ్వాసంతో చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికే, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికే, జీవ ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికే, శాంతి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికే, పాపములను క్షమించే యేసుక్రీస్తు ప్రభువారికే. హల్లెలూయా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, ఎడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మకు వచ్చాడయ్యా, దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మకు వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు, నీ నా పాప విమోచనకై, మరణించాడు మరి లేచాడు, నీ నా పాప విమోచనకై. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, ఎడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడైంది యేసయ్యా, దారిద్రుడై పుట్టాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా, దారిద్రుడై పుట్టాడయ్యా,
రూపురేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకై రూపురేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకై ఎవరు తెలుసా యేసయ్యా పాపుల రక్షకుడైన యేసు ప్రభువునకి ముక్తి ప్రదాత అయిన యేసు ప్రభువునకి పాపమెరుగని ప్రభు అయిన యేసు క్రీస్తునకి గ్రామస్తులారా ఇదే పరిసరంలో ప్రభు యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠమైన నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభు యేసు క్రీస్తు వారి గురించి ఇలా రాబడింది. పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మలేనిది పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. పాపులను రక్షించకు యేసు క్రీస్తు వారు వచ్చారని రాబడింది. యేసు క్రీస్తు వారు దేని కోసం వచ్చారంటే రక్షించకు, సర్వమానవాళ్ళని రక్షించకు. అక్కడ పాపం రాబడి కానీ పాపంటే ఆజ్ఞను అధిగమించక పాపం అని రాబడింది. కాబట్టి మానవుడు ఆది మానవుడు ఆజ్ఞను అధిగమించిన వాడు ఉన్నాడు. ఆది మానవుడు కాదు, ప్రతి మానవుడు ఆజ్ఞను అధిగమించి మరి దేవుని మాటను నెరవేర్చలేని అనుమతి అలాగే పాపగా రాయబడింది. దేవుని రక్షించడానికి వచ్చిన దేవుడు ఈయన శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో చూస్తాం. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని చూడాలని ఆ స్థలములకు మరి ఆయన వెళ్ళే మార్గమును మరి నిలుచుండి చూడాలనుకున్నాడు. కానీ ఆయన ప్రతివాడిని రాయబడింది. ఆయన తన యొక్క అవలక్షణాలు కలిగిన దాన్ని బట్టి ఆయన చూడలేకపోయాడు. మేడి చెట్టు ఎక్కిన వాడు ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారు, యేసుక్రీస్తు వారిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, యేసుక్రీస్తు వారిలో ఎలాంటి క్రియలు ఉన్నాయి, యేసుక్రీస్తు వారు నడత ఎలా ఉంది, ఇలాగూ ఆయన గురించి చూడాలనుకున్నాడు. కానీ ఆయన చూడలేకపోయాడు. మానవుడు అలాగే యేసుక్రీస్తు వారిని దేవుని చూడలేడు. ఎందుకంటే అపవిత్రమైన లక్షణాలు కలిగిన దాన్ని బట్టి తన అవిధేయతను బట్టి చూడలేడు. అయితే మరి యేసుక్రీస్తు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని రాయబడింది. కాబట్టి శుద్ధి అవుటకు ఎలాగో శుద్ధి మరి కాగలరని తెలియసినప్పుడు మరి ఆ వ్యక్తి మరి యేసుక్రీస్తు వారు మరి పిలిచిన అడుగున్నాడు. జక్కయ్య నువ్వు త్వరగా నువ్వు నేను నీతో ఉండవలసిందని తెలియసిన మాటలు చూస్తాము అక్కడ. అయితే యేసుక్రీస్తు వారు ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు, ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు సమాజం ఏమనుకుందంటే యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు కదా, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కదా, యేసుక్రీస్తు క్రియలు శ్రేష్టమైనవి కదా, ఈయన నోటితో పాపము చేయలేదు, క్రియలతో పాపము చేయలేదు, ఈ నడవడి శ్రేష్టమైనది కదా. ఆ వ్యక్తి మరి జక్కయ్య అనే వ్యక్తి సుంకపు గుత్తదారుడని రాయబడింది. అంటే అన్యాయముగా ఆయన మరి తెలియజేసిన మాటలను చూస్తాం. అయితే ప్రజలు ఏమనుకున్నారు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ పరిశుద్ధుడు అపరిశుద్ధుని ఇంట్లోకి వెళ్ళినవాడు ఉన్నాడని తెలియజేసిన మాటలు సమాజం అనుకున్నారు. నేను పరిశుద్ధుడు కదా, అపవిత్రులైన మానవుని ఎందుకు వెళ్ళినవాడు ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్ళినవాడు ఉన్నాడని సమాజం అనుకున్నారు. యేసుక్రీస్తు వారు రక్షించుటకు, పాపిని రక్షించుటకు వచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమించిన వాడు ఉన్నాడు. దేవుడు లోకము అంతా ప్రేమించను కాదు, ఆయన తన అద్భుత కుమారుడుగా పుట్టిన వాడిని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపసాను రాయబడింది. నశించిన వారిని వెనక రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోకి వచ్చినని చూస్తాం. ప్రియమైన వారుగా ఆ వ్యక్తి మరి అలాగూ తన యొక్క తీర్మానం, జక్కయ్య తీర్మానము మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మరి ఎన్నో విషయాలు ఆయన కొరతపడి ఉన్నాడు. ఎన్నో విషయాల్లో ఆయన లోపం కలిగిన వాడని
మరి తాను వెల్లడి చేసిన వాడుకున్నాడు. అయితే యేసుక్రీస్తు గారు సర్వమానవాడిని క్షమించి సర్వమానవాడి పాపలను పరిహరించి ఆయన కుమారుడిగా చేసుకునేవాడుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం, తన్ని అందరూ అంగీకరించడు, ఆయన నామమున విశ్వాసం ఉంచిన వారిని తన పిల్లలుగా చేసుకునేవాడు. ఒకప్పుడు ఆయన మానవుడు. ఆయన మరి జక్కయ్య తన స్థితిని యేసుక్రీస్తు మీద తెలిసినప్పుడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన తెలియసిన వారు ఉన్నారు. కాబట్టి ఆయనకే కాదండి, సర్వ మానవాడికి మరి వారి యొక్క పాపములను ప్రాయశ్చిత్తం చేయటకై మరి యేసుక్రీస్తు గారు కలవరిశిలలో తన ప్రాణమును అర్పించిన వాడు ఉన్నాడు. ఆయన మరి కలవరిశిలలో అమలు రక్తం చిందించిన వాడు ఉన్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రంగా చేయడం రాయబడింది. రక్తం చిందకుండా పాప క్షమాపణ కలదని రాయబడింది. మనం చూస్తాం లోకంలో మరి మురికి అపవిత్రత మరి కలిగినప్పుడు దానిని శుద్ధీకరించుకునే వారు ఉంటాం. హృదయ శుద్ధి కలవారు ధనులు వారి దేవుని చూచేయడం రాయబడింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఇలాగే అనేకమైన సంగతులు మరి ధైర్యం రాయబడ్డాయి. యేసుక్రీస్తు గారు రక్షించిన వాడుకున్నాడు, జక్కయ్యను రక్షించిన వాడుకున్నాడు. అలాగే నిన్ను కూడా రక్షించడానికి ఆయన సిద్ధమైన వాడు. మేము రక్షించబడిన మరి అనేకులు ఈ స్థలంలో ఉన్నారు, దేవుని కుమారులుగా చేయబడ్డారు, వారిలో నిరీక్షణ ఉంది. అలాగే నిత్య జీవమును కలిగిన వారు ఉన్నారు, పరలోక రాజ్యం కోసం కనిపెట్టించిన వారుగా ఉన్నారు. దేవుని వల్ల ఇలాంటి నీవు కూడా కలిగి ఉండాలంటే ఏ కలిసి యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఇచ్చినట్లయితే నిన్ను కుటుంబాన్ని రక్షించేవారుగా ఉన్నారు. ఆయన శిక్షింపని దేవుడిని చూస్తాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గవర్నమెంట్ సమయంలో కానీ మరి ముందుకు వచ్చున్నాము. మరి ఇలాగే వీరి స్థలంలో ఉన్నట్లు కోసం ప్రార్థన చేసే వారు ఉంటారు. మరిన్ని విషయాలు తెలుసుకుని వెళ్ళినట్లయితే ప్రేమైన వారా మన సమీపంలోనే పెరవలి గ్రామంలో ముస్లిం ప్రార్థన మందిరం ఉంది. దైవసేవకులు ఉన్నారు, బైబిల్ సంగతులు అనేక విషయాలు తెలియజేస్తారు. రండి, ప్రేమతో ఆహ్వానించున్నాం. ప్రేమైన వాళ్ళగా అందరికీ ఆహ్వానం. కొన్ని స్థలాల్లో కొందరికి ఆహ్వానం ఉన్నది, కొన్ని స్థలాల్లో నిషేధించిన స్థలాలు ఉన్నాయి, అందరికీ ప్రవేశం లేదు. ప్రేమైన వాళ్ళగా ఈ స్థలంలో అందరికీ ప్రవేశం ఉంది. రండి, ప్రేమతో వీళ్ళలో ఆహ్వానించున్నాం. మీకు ప్రార్థన చేసేవారు ఉంటారు. ప్రేమల పరలోక మహాతండ్రి అలా సర్వలోకానికి సర్వశక్తికి సువార్త పాటించమని మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేస్తున్నారు. మీ మాట ప్రకారం వచ్చావు నాయన. పరవలు కాలువలు మీ మాటలు దాసం నిలబెట్టుకొని చక్కగా వర్తమానం ఇప్పించావు. అనేక మంది ప్రజలు ఉన్నారు, సహాయం మీ పాదాల కాడికి నడిపించమని ముందుకైతే సహాయం లేదు. వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి లోకాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, మూడో దినం కలిసి ప్రభువారికి అన్నా తన పత్రాన్ని శ్వాసం ఉంచేవాడు నిత్య చేయగలవాడు. ఆ తీర్పులోనికి రాక మనములో జీవునికి దాటి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. 18వ పాట. ఇవ్వండి. యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. పాపుల రక్షకుడైన యేసు ప్రభువునకే జై. హల్లెలూయా. ప్రియమైనటువంటి సదస్సులారా, సహోదరులారా,
ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తూ మీ మధ్యకు వచ్చి ఉన్నాము. సహోదరులారా, గమనించండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి ఈ విధంగా రాయబడింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది రాయబడింది. ప్రియులారా, గమనించండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది. యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ఒక ఆలోచన మీలో రావచ్చు. కొందరు అనుకుంటారు ఆయన తక్కువ కులాల వారికి దేవుడు అని. మరికొందరు అనుకుంటున్నారు దేవుడు ఎంతో మంది ఉన్నారు మనకు, ఆయన కూడా ఒక దేవుడు అని ఒప్పుకునేవారు కూడా ఉన్నారు. అయితే పాపులు ఎవరు ఆలోచించండి. పాపులు ఎవరు అంటే మనుషులందరి గురించి బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, మనుషులందరూ పాపం చేసిన వారే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని మనుషుల గురించి బైబిల్ సాక్షిస్తుందండి. కొందరు అనుకుంటారు, మేమేం పాపం చేశాము, మేమెవరికి ద్రోహం చేయలేదు, మేమెవరికి కీడు చేయలేదు, మాకున్న భక్తి కొనసాగిస్తూ అందరికీ మేలు చేస్తున్నాం, మేము భక్తి కొనసాగిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఈ భక్తి నీకు ముక్తిని ప్రసాదించేదిగా ఉందా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ముక్తిదాత పరలోకానికి లేదా స్వర్గానికి తీసుకెళ్లేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. పాపి అయిన మనుషుడు పరలోకానికి లేదా స్వర్గానికి వైకుంఠానికి వెళ్ళాలంటే పాపాత్ములు వెళ్ళలేరండి. మరేంటి పాపం పోగొట్టుకోవడానికి, ఈ పాపం నుంచి విడుదల, విముక్తి మరి ఏంటి అయిన మనుషుడు అనేక విధానాలుగా వారి భక్తి కొనసాగిస్తున్నారు. అయితే ఆ భక్తి ద్వారా కొద్ది దినాలు భక్తిగా ఉండి నిష్ఠలుగా ఉండి మరి వాళ్ళు చేసిన భక్తి ఎంతో నిష్ఠతో చేస్తారు. అయితే ఒక ప్రశ్న, వారి యొక్క భక్తి వారిని స్వర్గానికి చేరుస్తున్నటువంటి ధైర్యము వారికి ఉంటే మంచిదే, కానీ లేదండి. ఆ కొద్ది దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తను యథావిధిగా తన పాత జీవితంలో కొనసాగుతూ ఉన్నాడు. కనుక ఈ పాప నుంచి విడుదల కావాలంటే మనుషులకు ఒక మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఎల్లయను క్రీస్తునందున వారి నూతన సృష్టి, పాతది గతించిన ఇదిగో క్రొత్తవాయన రాయబడింది. పాత సృష్టి, పాత తల్లి గర్భంలో మనం జన్మించినప్పుడు పాపంలోనే జన్మించాం, పాపం ద్వారానే తల్లి గర్భం ధరించడం బైబిల్లో రాయబడింది. అయితే పాపమైన మనుషుడు పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి చేరడానికి ఒకే ఒక మార్గం అండి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నేనే మార్గము సత్యమును జీవనై ఉన్నానని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చే మనుషులందరి కొరకు ఏం చేశాడనే ఆలోచన మీలో ఉండొచ్చు. ఒక తక్కువ కుల వారికి కాదని దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రేమ. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. ఎందుకంటే పాపమైన మనుషులు సరైన మార్గం తెలియక తన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపంలో మరణించి నిత్య నరకానికి అగ్నిగుండానికి ఆహుతవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు స్వర్గం ఉంది, నరకం ఉందని. అయితే నరకానికి వెళ్ళేది ఎవరు, పరలోకానికి స్వర్గానికి వెళ్ళేది ఎవరని ఆలోచిస్తే ఏమో ఆయన దయ అని మాత్రం చెప్పగలుగుతున్నారు. ఆయన దయ అందరి మీద ఉంటుందండి. కానీ ఒక నిశ్చిత భూమి మీద మనుషులకు కలగాలి. అది యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే పాపను రక్షించుటకు ఆయనే లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడు, యేసుగా రక్షకుడు, క్రీస్తుగా అభిషక్తుడు. అంటే యేసుక్రీస్తుగా రక్షకుడిగా అభిషక్తుడు ఈ పాపలోకానికి ఆయన పరిశుద్ధుడిగా జన్మించినాడు. ఈ పరిశుద్ధుడి రక్తం ద్వారా అందరూ కూడా పవిత్రపరచబడిన వారమై అది లోకమంతటిని ప్రేమించాడు. కాబట్టి లోకంలో మనుషులందరినీ ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన ఒకరొక దేవుడు కాదు, అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కనుక యేసుక్రీస్తును అంగీకరించి ఆయన రక్తములు మన పాపములు కడుక్కున్నట్లయితే, అంటే ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తంతో కడగడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. పాపములు క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. పాపములు క్షమించుటకు ఆయనకే అధికారం ఉంది. ఎందుకంటే ఈ పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడు ఎలా కాగలడు? యేసుక్రీస్తు రక్తం తప్ప ఈ లోకంలో మరి దేని ద్వారా కూడా పరిశుద్ధుడు కాలేదండి.
కాబట్టి వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపములు మనల్ని విడిపించును అని. కాబట్టి యేసు రక్తాన్ని మీరు కోరుకోవాలి. ఆయన ఎందుకు మరి ఈ లోకానికి వచ్చాడు, రక్తం రాచాడు, చనిపోయాడు, సమాధి చేయలేడు, మూడో దినాన తిరిగి లేచాడు. ఇది బైబిల్ చెప్పిన సత్యం, మనుషులందరూ అంగీకరించవలసిన సత్యం అండి. ఎంతో మహానుభావులు మహాత్ములు చనిపోయినారు, సమాధి చేయబడినారు, తిరిగి లేవలేదండి. మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. మనకు మన వేదాల్లో కూడా చదివిస్తూ ఉంది, రక్తము చిందించకుండా పాపం పరిహరించకూడదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎవరి రక్తమై చిందించాలి? పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుడు ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. దేవుడు ఆత్మ అన్నాడు, శరీరాన్ని దాల్చుకోవాలి. ఆత్మ అయిన దేవుడే శరీరధారికి లోకానికి వచ్చాడు. మన హిందూ గ్రంథాల్లో కూడా రాయబడింది, సర్వపాప పరిహారం రక్తప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మ అయిన పుణ్యదాన బలియాగమని రాయబడింది. కాబట్టి ఏ దేవుడు సర్వమానవుల యొక్క పాప పరిహారం కొరకై శరీరాన్ని దాల్చుకొని రక్తం చిందించి చనిపోయి తిరిగి లేచినాడు, ఆయన ద్వారానే పరలోక రాజ్యం. మేము కూడా ఒకప్పుడు యేసుక్రీస్తుని ఎరుగక ఇక్కడ నేను కూడా మరి నా ఇష్టానుసారంగా ఈ లోకంలో పాపంలో జీవిస్తూ నిత్య నరకానికి పాత్రనై ఉన్నాను. అయితే సత్యవేద బైబిల్ గ్రంథం రాయబడిన మాటలు నాకు వినబడినప్పుడు, నేను విన్నప్పుడు నా హృదయం నా స్థితి నేను జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు నా పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు బిడ్డగా నేను చేయగలను. ఇప్పుడు నేను చెప్పగలను, ఏ క్షణంలో చనిపోయిన పరలోక రాజ్యానికి లేదా దేవుని రాజ్యానికి, ఆ స్వర్గానికి వెళ్ళగలను. మీకు ఆ యొక్క నిరీక్షణ ఉందా? ధైర్యంతో చెప్పగలరా? ధైర్యంతో నేడే మీరు ఇచ్చిన మాటలు వినండి, మీరు హృదయంలో భద్రపరచుకోండి, ఆలోచన చేయండి, సమస్తాన్ని పరిశీలించండి, మేలైన దాన్ని చేపట్టండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి, రక్షణ పొందండి, నిత్య రక్షణ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇక్కడ మా సహోదరులు దగ్గర పుస్తకాలు ఉన్నాయి, కరపత్రికలు ఉన్నాయి, అవి కూడా తీసుకోండి, చదవండి, అర్థం చేసుకోండి. ఈ పర్వలి గ్రామంలోనే ప్రార్థనా మందిరం ఉంది, అక్కడ దైవ సేవకులు ఉంటారు, అక్కడ మీకు అన్ని విషయాలు బోధించబడతాయి. మీరు సత్య మార్గాన్ని ఆలోచించి మరి ఆ మార్గంలోనికి రావాలని మీకు మనవి చేస్తున్నాం. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప రక్షణ పొందగలరు. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దయచేసి మీరు ఎక్కడున్నా ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేస్తాం. ఈ ప్రాంత ప్రజలు చూపించి ఈ ప్రాంతంలో ఉన్నది ఈ ప్రజల విషయంలో మీ సేవలు మీ సేవ మొత్తమని ఆయన ఒక్కడే పాపాలు క్షమించాలని, ఆయన ఒక్కడే సేవలు అధికారం ఇవ్వాలని, ఆయన విశ్రాంతులకు శ్రీవారికి వాసనకు ఆ ప్రేమ ఆ మూకత ఆకాశం ఎంత విధానం అంత గొప్ప కుమరించవాలని కొన్ని మాటలు రాష్ట్రాలు విడుదల చేస్తూ వచ్చారు కూడా. కాబట్టి ఆ మాటలు వాళ్ళు నేరుగా సూర్యుడు వారి తాకి పరిశుద్ధాత్మ గారు శిక్షకు భవిష్యత్తు గారు ఆత్మీయ కలిగిస్తారు. కాబట్టి మీరు వాటిని దర్శించి శ్రమించి శుద్ధించి సాధించి ఏడిపించి నడుచండి. చెప్పండి, చేయమని యేసుక్రీస్తు ప్రభువారికి, ఆత్మ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. మనచున్నాడు రండి రండి యేసునే మనచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగుడి వేగమే, ప్రభుని చెంతకు పరుగుడి వేగమే, రండి రండి యేసునే